వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అంటూ వందే మాతరం గీతాలాపన మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ తరగతుల్లో పాడుతూనే ఉంటారు. సో ఈ మధ్యకాలంలో ఇది వినిపించకపోయినా అది మన దౌర్భాగ్యం. చాలామంది పెద్దలకి ఇది గుర్తే, బట్ ఇప్పటి జనరేషన్స్ కూడా కొద్ది ప్లేసెస్లో ఇది వినిపిస్తూ ఉన్నా చాలా వరకు ఇప్పుడు వినిపించట్లే. కానీ స్వాతంత్ర ఉద్యమం టైంలో బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించినటువంటి నినాదం వందే మాతరం. భరతమాత నీకు వందనం అనేది దాని అర్థం. అమ్మ అంటే మీ భారత్ ఎలా ఉంటుందని ఎవరైనా ప్రశ్నిస్తే విదేశీయులు ఈ పాట పాడితే చాలు, ఆ పాటలోనే భరతమాతం ఎలా ఉంటుంది, మా భారతదేశం ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఇక్కడ నదులు ఎలా ఉంటాయి, ఇక్కడి ప్రకృతి ఎలా ఉంటుంది, పశుపక్ష్యాదులు, ఇక మొత్తం ఓవరాల్గా భారతదేశం గురించి మనం వివరించవచ్చు. ఆ పాట పాడుతుంటేనే మన కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. అప్పటి స్వాతంత్ర ఉద్యమంలో జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా మన కళ్ళ ముందు మన పెద్దవాళ్ళు మనకి చెప్పింది అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వందే మాతరం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వందే మాతరం గీతం, అసలు ఆ గీతం ప్రాముఖ్యత ఏంటి ప్రజెంట్ జనరేషన్స్కి, ఇప్పుడున్న జనరేషన్స్కి తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు కనపడితే చాలు వందే మాతరం అంటూ పలికేటువంటి మన భారతీయులు అసలు ఎందుకు అలా జరిగింది ఆ పరిణామాలు, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో వందే మాతరం ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ వివరాలన్నీ కూడా మాట్లాడదాం. ఈ స్ఫూర్తి గీతం అనేటువంటి వందే మాతరం 150 దీనికి సంబంధించి ఇవాళ మనకి ఈ డిజిటల్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. నమస్కారం. నేను ఇప్పుడు చెప్పినట్లు వందే మాతరం ఆ గీతంలో ఉన్నటువంటి అర్థం, ప్రతి పదం ఏంటి, ఆ పదం వెనుకున్నటువంటి కూడా అర్థం ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి అనేది చాలామంది ఇప్పుడు జనరేషన్స్లో తెలిసి ఉండకపోవచ్చు రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు నేను అది పలుకుతున్నా నాకు లోపల నుంచి చాలా నేను చెప్పలేని ఒక అనుభూతి కలుగుతుంది. అసలు ఈ వందే మాతరం గీతం ప్రాముఖ్యత ఏంటి, స్వాతంత్ర ఉద్యమ కాలంలో ప్రజల్లో ఒక ఉద్యమాన్ని రేకెత్తించినటువంటి ఆ అంశం లేదంటే ఆ టైంని గురించి మీరు ఏం మాట్లాడతారు? చందు, మీకు అట్లా ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. జననీ జన్మభూమిష్య స్వర్గాదపి గరీయసి అని శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో మనకు శ్రీలంక మీద అంటే మన రావణాసురుడి మీద గెలిచి యుద్ధం చేసి రావణ సంహారం తర్వాత లక్ష్మణుడు అంటాడు ఏమనంటే, స్వర్ణలంక కదా అన్నయ్య, ఇక్కడ బాగుంది, మనం ఇక్కడి నుంచి పాలించవచ్చు కదా, అయోధ్యకి ఏముంది, ఇక్కడి నుంచి పాలించవచ్చు కదా అంట. ఈ శ్లోకం చదువుతారు రామచంద్రుడు. ఏమనంటే, జననీ జన్మభూమిష్య స్వర్గాదపి, జనని జన్మభూమి కంటే స్వర్గం ఇంకోటి లేదు అని చెప్పి కదా. కౌసల్య, సుమిత్ర, కైకేయి అక్కడ ఉన్నారు, మనం ఇక్కడి నుంచి రాజ్యం చేయడం ఏంటి, జనని జన్మభూమి ఇద్దరు కూడా కావాల్సిందే అని చెప్పి వారు స్వర్ణలంకను విడిచిపెట్టి విభీషణుడు పట్టాభిషేకం చేసి అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక పాట కూడా గుర్తొస్తుంది, సేమ్ ఇదే లైన్తో ఆయన పాడతారు. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటూ కూడా ఆయన అర్థం చెప్తే పాట పాడతారు. ఏమంటారు రామ్మోహన్ రావు గారు? మేజర్ చంద్రకాంత్, ఎన్టీ రామారావు సినిమా. ఇంకా ఏమంటారంటే, ఆనాటి నుంచి ఈనాటి దాకా భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ విఘ్నం అవుతున్నారు. అన్ని దేశాలకు ఎల్లలు ఉంటాయి, మన దేశానికి కూడా ఎల్లలు ఉన్నాయి. ఇచ్చినప్పుడు చదువుతుండగా చెంది మనం కొంచెం అకాడమిక్ గా మాట్లాడుకుందాం, తత్వం కూడా మాట్లాడుకుందాం. మన దేశానికి ఎల్లంటే తూర్పున బంగాళాఖాతం, మనకు పడమర అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం అంటాం. కానీ ఆసేతు హిమాచలం ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయాలు, వేదాలు అప్పుడే కూడా ఇక్కడి నుంచి అక్కడి దాకా కదా. ఆదిశంకరాచార్య కలహడి నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణం చేసిన, ఆ తర్వాత మన విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యుడు కూడా ఇక్కడి నుంచి అక్కడి దాకా ప్రయాణం చేసిన. ఆసేతు హిమాచలం ఈ హద్దుల అంటే భౌగోళిక హద్దుల కంటే, భౌగోళిక చిహ్నాల కంటే ఆసేతు హిమాచలం మనకు గొప్పదే. నేను ఇక్కడికి వస్తాను. వందే మాతర గీతానికి 150 ఏళ్ళు నిండింది కదా. అసలు గీతానికి గేయానికి జనగణమాన వందే మాతరం ఈ రెండింటికి చాలా మంది తెలియదు. వందే మాతర గీతం ఏమిటి, జాతీయ గీతం, జాతీయ గీతానికి జాతీయ గేయానికి తేడా తెలియదు. అందుకు చందు మనకు ఇప్పుడు పిల్లల్ని అడగంటే వాళ్ళని మైకి పెట్టి మీరు మీకు 15 ఆగస్టు 26 ఇది కూడా తేడా లేదు, రెండు జెండా ఎత్తాం అంతే కదా. 15 ఆగస్టు భారతదేశం స్వాతంత్రం వచ్చింది, కానీ ఆ తర్వాత సుమారు 3 ఏళ్ల తర్వాత 47 ఆగస్టు అంటే 48, 49, 50 జనవరి దాకా మనం రిపబ్లిక్ గా ప్రకటించుకోలేదు కదా.
భారతదేశాన్ని సర్వసత్తాక రిపబ్లిక్ గా ప్రకటించుకుంటూ గణతంత్రంగా 1926 జనవరి నాడు గణతంత్ర రాజ్యం చేసుకున్నాం. రెండు జెండాలు ఎత్తాం కానీ ఎత్తడం వేరు, మనకు ఎగురవేయడం వేరు, ఈ రెండు ఉంటాయి. అంటే మనకు ఫ్లాగ్ హాస్టింగ్ కు ఫ్లాగ్ మన ఆవిష్కరణకు తేడా తెలియదు చాలా మంది. అందుకని మన జెండా ఎత్తేటప్పుడు 15th ఆగస్ట్ నాడు మనం కింద ఒక మూట కట్టినట్టు కట్టి దాన్ని పైకి విడుస్తాం, పైకి గుంచుతాం, మెల్లగా లాగి విడుస్తాం కుడి చేతిని. ఎందుకు? ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం పోయి బ్రిటిష్ జెండాని కిందికి దించి మన జెండాని పైకి వెళ్తాం. దాన్ని ఫ్లాగ్ హాస్టింగ్ అంటాం. 26 జనవరి నాడేమో మన ఫ్లాగ్ అట్లాగే ఉంటుంది, దీన్ని మూట కట్టడం ఉండదు, డైరెక్ట్ గా కింది నుంచి పైకి గుంజేస్తాం, కట్టేస్తాం, కట్టితే సరిపోతుంది. అందుకని ఈ రెండింటికి మధ్యన ఎన్ని నిమిషాల్లో ఎన్ని సెకండ్లలో జాతీయ గీతం పాడాలి ఇవన్నీ ఉంటాయి. నేను జాతీయ గీతానికి జాతీయ గేయానికి పోటీ పడ్డప్పుడు 47 ఆగస్టులో 15 ఆగస్టు నాడు జనగణమన పాడుకున్నా. కానీ రాజ్యాంగ సభ సమావేశమైనాక పూర్తి స్థాయిలో మన జాతీయ గీతాన్ని ఏది ఎంపిక చేసుకుందామంటే రెండింటి మధ్య పోటీ జరిగింది, జనగణమన అట్లాగే వందే మాతరానికి. వందే మాతరం అంటే కొంత ముస్లింలు ఇతర విగ్రహారాధన లేని వారు, అంటే ముస్లింలకు విగ్రహారాధన ఉంటుంది, ఓన్లీ అల్లా ఒక్కడే, అది నిర్మలాత్మకంగా ప్రకాశవంతంగా ఉంటుంది తప్ప దానికి రూపం అల్లా కోటి అని ఉండేది, భరతమాతని కీర్తిస్తున్నట్లు ఉండేది అనేది అప్పుడు ఉన్నటువంటి అంశం. అందుకని ఇక్కడ ఏంటంటే దీన్ని పోటీ వచ్చినప్పుడు కొంత మన పాలకులు అప్పటికే విభజన జరిగింది, హిందూ ముస్లిం విడిపోయింది కదా. అప్పటికే వందే మాతరం ఉద్యమం ఒకనాడు బెంగాల్, అది కూడా చెప్తాను, బెంగాల్ ఉద్యమానికి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఎంత పెద్ద ఎత్తున చూసినాం కనుక ఎందుకంటే అప్పుడు ఏం చేశారంటే ఈ రెండింటి మధ్యన మాతృభూమికి వందనం అని ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు మనకు వందే మాతరం ఏంటి? వందే మాతరం అంటే మనకు తల్లికి అట్లాగే మాతృభూమికి వందనం కదా. దాన్ని తీసేసి ఏం చేశారు, ఆనాడు జాతీయ గీతంగా జనగణమన ఎంపిక చేశారు. నేనైతే ఇప్పటికి కూడా జనగణమన జాతీయ గీతాన్ని గౌరవిస్తూనే అందులో కొన్ని రసగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది 5వ జార్జి చక్రవర్తి మన పట్టాభిషేక సందర్భంలో రాసిన గీతం. దానిలో మనకు సింధు లేదు, ఇప్పటికి కూడా సింధు ప్రాంతం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ఎప్పుడు, దాన్ని ఇంకా పాడుకుంటున్నాం మనం. అట్లానే ద్రావిడ అన్న 4 భాషలు ఉన్నాయి ద్రావిడ దేశంలో, కన్నడము, తమిళము, తెలుగు, మలయాళం 4 భాషలు ఉన్నాయి. వాటిని పట్టించుకోని ద్రావిడ అన్నాం. చాలా అంటే ఇక్కడ మీరు ఒక మంచి పాయింట్ రేస్ చేశారు. ఎందుకంటే నేను ఒకసారి, అంటే ఇది నేను మాట్లాడచ్చో లేదో తెలియదు, ఒక ప్రాంతానికి వెళ్ళా భారతదేశంలోని నార్త్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, మీరు సౌత్ కదా, మీ ప్లేస్ ఎక్కడుంది జాతీయ గీతం అని ఒకళ్ళు క్వశ్చన్ చేశారు కూడా. సో అప్పుడు నేను దానికి సంబంధించి రీసెర్చ్ చేసి మీరంటున్న ఈ ద్రావిడ అంటేనే సౌత్లో ఉన్న 4 భాషలు ఇది అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది. కరెక్టే. అంటే ఒకనాడు సాంస్కృతిక రాజధానిగా సాంస్కృతికంగా మొత్తం బెంగాల్ శాసించింది, దేశాన్ని శాసించింది చందు. అంటే కొంచెం అకాడమిక్ గా మాట్లాడుకుంటే దేశాన్ని మొత్తం శాసించింది బెంగాల్. ఆనాడు కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీకి రాజధాని. ఆ తర్వాత 1857లో మొదటి సిపాయిల తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర పోరాటం సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆనాడు కలకత్తా రాజధానిగా చేసుకొని డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వచ్చాం 1960 నుంచి. అప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది మనం, మొదటి సిపాయిల తిరుగుబాటు దాకా, మొదటి స్వాతంత్ర పోరాటం దాకా. కనుక ఏమంటున్నానంటే బ్రిటిష్ మనకు బెంగాలీ మొత్తం శాసించింది కనుక బెంగాల్ కవులు, బెంగాల్ ఉద్యమకారులు, బెంగాల్ వాళ్ళే మన దేశాన్ని శాసించారు. అందుకని బెంగాల్ విభజన వచ్చింది. ఆనాడు లార్డ్ కర్జన్ ఆనాడు బెంగాల్ ఉద్యమ విభజన ప్రతిపాదించి బెంగాల్ను వీక్ చేస్తే మతపరంగా విభజించాలి, అట్లాగే రాష్ట్రాల పరంగా విభజించాలి, భాషా పరంగా విభజించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే 1905 నుంచి 11 దాకా పెద్ద ఎత్తున వందే మాతరం ఉద్యమం జరిగింది. అప్పుడు అక్కడ మన కలకత్తా కేంద్రంగా. ఉదాహరణ చెప్తాను, వందే మాతరం ఉద్యమం గీతం రాసిందేమో 1875లో, 1882లో ఆయన మన ఆనంద్ మఠ్ అనే మనకు నవల రాసినప్పుడు, ఆనంద్ మఠ్ అనే నవల రాసినప్పుడు అక్కడ దాన్ని ఉటంకించుకున్నాడు ఆయన. అతను రాసింది మాత్రం అంతకుముందు 7 ఏళ్ల క్రితం, కానీ దాన్ని 7 ఏళ్ల క్రితం రాసిన సంస్కృతము కొంచెం బెంగాలీ కలిసి ఉంది కనుక పెద్ద ఎవరికి అర్థం కాదు. ఆయన ఒకటే ఆయన ఏది మనకు పనికించదని చెప్పండి, ఎవరికి అర్థం కాకపోయినా ఎవరికి అర్థమైందా నేను అసలు పనికి రాకపోయినా సరే నేను రాసింది లేకపోమన్నాడు. కానీ ఆనాడు ఉమ్మడి బెంగాల్ రాష్ట్రంలో అది చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత మనకు మన జాతీయ గీతం రాసిన ఏది రవీంద్రనాథ్ ఠాగూర్ అమర సోనార్ బాంగ్లా అనే, అది కూడా వందే మాతరం ఉద్యమం నుంచి వచ్చింది, ఇది బెంగాల్ విభజన నుంచి వచ్చింది. అది వాళ్ళ బంగ్లాదేశ్ జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 2 గొప్పతనాలు ఉంటాయి. ఒకటేమో మన భారత జాతీయ గీతం జనగణమన రాశాడు, రెండవది అమర్ సోనార్ బంగ్లాదేశ్ సంబంధించిన జాతీయ గీతం కూడా తీసుకుంది. కానీ అది వచ్చింది బంగ్లాదేశ్ కోసం రాయలే,
ఆనాడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దానిలో ఆయన రాసిన ఆ గీతం అది. బెంగాల్ అంతా ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి అని చెప్పి, అంటే బెంగాల్ ప్రాంతం అంతా ఒకటి అని చెప్పి అది వాడు చెప్తారు. ఆనాటి స్ఫూర్తి ఈనాటి కూడా నిలబడుతుందంటే విద్యార్థులలో ఇప్పుడు మీరు అన్నారు కదా, నా జనరల్ గా వందే మాతర గీతాన్ని స్కూళ్ళలో చదువుతున్నారు చందు. నేను ఇప్పటికీ అభినందిస్తున్నా. స్కూళ్ళలో ఇప్పుడు దాన్ని పోనీయలే. పొద్దున పూట వందే మాతర గీతం చదువుతారు, సాయంత్రం జనగణమన చదువుతారు. అట్లా కూడా అంటే ఉన్నాయి. అంటే ఇక్కడ కొన్నిసార్లు రామ్మోహన్ రావు గారు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లేదా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో ఇది జరుగుతుంది, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న అనేటువంటిది క్వశ్చన్. అలానే మా చిన్నప్పుడు పుస్తకాల్లో ముందు మాట అవి అక్కడ ఉన్న ప్లేస్లో కూడా ఈ వందే మాత్రం గీతం, అట్లా జాతీయ గీతం వందే మాత్రం గేయం రెండు ఉండే. ఇప్పుడు పుస్తకాల్లో అవి కనిపించట్లేదు. దాన్ని ఎలా చూడాలి? కార్పొరేట్ విద్య ప్రబలిన తర్వాత చాలా వరకు మీరు అన్నీ పోయినాయి కదా. అవును. కానీ ఇప్పటికి స్టేట్ సిలబస్ లో ఉందండి. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ఇప్పటికి కూడా 2 గీతాలు తెలుగులో ముద్రించబడి, తెలుగు సబ్జెక్ట్ లో ముద్రించబడి ఉంటాయి చేస్తున్నారు. మీరు అన్నది నిజమే. ఎందుకంటే కార్పొరేట్ పాఠశాలలు ఏవి పాటిస్తలేవు. కానీ ఈ మధ్యన దేశమంతా ఒక మార్పు వచ్చింది. కార్పొరేట్ పాఠశాలను కూడా తప్పనిసరి వచ్చింది, అంటే మార్పు వచ్చింది. నేను ఒక గౌతమి స్కూల్, చైతన్య స్కూల్ వీటిలో చూశాను. వాటిల్లో కూడా కొంత వందే మాత్రం చదివిస్తున్నారు. మంచిది అంటున్నారు. అంటే మనకు తెలియకుండా మంచి జరుగుతుంది. నేను ఒకటి సినిమా హాల్లో కూడా సినిమా అయిన తర్వాత మన జాతీయ గీతాన్ని అది ప్లే చేస్తారు. నేను వ్యతిరేకించిన చెప్తే, ఎందుకంటే మీరు ఎవరికి వాడు లేచిన మటుకు సినిమా అనేది వినోదం కోసం పోయినప్పుడు దానిలో ఒకరు లేవరు. ఇప్పుడు ఇప్పుడైతే కొట్టి చంపేస్తారు, ఇప్పుడు లేవకపోతే కదా. అప్పుడు ప్రవేశపెట్టడం నేను వ్యతిరేకించిన. కొందరు దాన్ని అవమానిస్తే అనవసరంగా అవమానం ఎందుకు కావాలి? ఎక్కడ ప్రాపర్ గా ఎక్కడ పాడనా అక్కడ పాడదాం, అనవసరంగా సినిమా హాల్లో వద్దన్నా. అది కొన్ని రోజులు ప్రవేశపెట్టిండ్రు. నిజంగా దానికి వ్యతిరేకత వచ్చింది. కొందరు లేవలేదు, కొందరు కూర్చున్నారు, పిల్లలతో వస్తారు, నిద్రపోతారు. ఇవన్నీ కొంచెం కష్టం కదా అని లేవని తీసేసాం. ఇక్కడికి వస్తాను. అయితే ఒకటి ఈ వందే మాతర గేయం అనేది సామాన్యుల్ని నిజంగా ఆ టైంలో ఒక సమర యోధుల్లాగా మార్చిందని మనం అనుకోవచ్చా రామ్మోహన్ రావు గారు? అక్కడికి వస్తున్నాడు. బెంగాల్ విభజనకు 1905 లో లార్డ్ కర్జన్ వాళ్ళు అప్పటికి బెంగాల్ అంటే మనకు కేవలం పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాలే కాదు, ఇప్పుడు బంగ్లాదేశ్ బెంగాల్ రాష్ట్రమే కాదు, అంటే మన వెస్ట్ బెంగాలే కాదు, అస్సాం దీనిలో ఉండేది. అస్సాం మొత్తం, అస్సాం అంటే ఇప్పుడు ఉన్న 7 రాష్ట్రాలు, అట్లానే ఒరిస్సా, బీహార్, ఇవన్నీ కలిసి అప్పుడు ప్రావిన్సెస్ ఉండే చందు. ఒక ప్రావిన్స్ ఏమో కలకత్తా ప్రావిన్సెస్ బ్రిటిష్ హయాంలో, ఇటు పక్కనేమో ఢిల్లీ, ఇటు పక్క బొంబాయి, ఇటు పక్క మనకు మద్రాస్ ప్రావిన్స్. ఈ 4 ప్రావిన్సెస్ ఉండేవి. అవి కాకుండా 640 సంస్థానాలు ఉండేవి. ఏది మొత్తం దేశవ్యాప్తంగా. హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ పెద్ద సంస్థానం, మరాఠా ప్రాంతము, కన్నడ ప్రాంతము, తెలుగు ప్రాంతం కలిపి మనకు బరంపురం దాకా మద్రాస్ ప్రావిన్సెస్ లో ఉండేవాళ్ళం. అంటే ఒరిస్సా అంతానేమో బెంగాల్లో ఉండేది, ఇటు పక్కనంతా మన బరంపురము అక్కడ దాకా మద్రాస్ ప్రావిన్సెస్ ఉండేది. ఇప్పుడు తమిళనాడు, కేరళ, కొంత మైసూరు స్టేట్ ఒకటి ఉండేది. మైసూరు కాంతి కూడా తమిళనాడులో ఉన్న కర్ణాటక ప్రాంతం అప్పుడు మన మద్రాస్ ప్రావిన్సెస్ లో ఉండేది. ఈ ప్రావిన్సెస్ లాగా ఉన్నప్పుడు బెంగాల్ విభజన మొట్టమొదటిసారి జరిగింది. 1875 లోనేమో ఈ గీతం రాసింది. 1882 లోనేమో మనకు ఆనంద్ భాట్ నవల రాసినాడు. ఆ తర్వాత ఎప్పుడైతే 1905 వచ్చేకల్లా ఈ బెంగాల్ విభజన ఎందుకు చేద్దాం అనుకున్నారంటే, భారత స్వాతంత్రోద్యమంలో లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, మనకు బిపిన్ చంద్రపాల్, ఈ ముగ్గురు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత వహించి చేస్తున్న సందర్భంలో బెంగాల్ ప్రజలను 2 రకాలు విభజిద్దాం అనుకున్నారు. ఒకటేమో భాషాపరంగా, అంటే భాషాపరంగా అంటే అంత బెంగాలీ వాళ్ళే. మరి ఏం చేయాలి? ముస్లింలు హిందువులుగా విభజించాలి. అంటే బంగ్లాదేశ్ అంతా ముస్లింలు, బంగ్లాదేశ్ ప్రాంతం, ఇటు పక్కంతా హిందువులు, వెస్ట్ బెంగాల్ ప్రాంతం, హిందువులు ముస్లింలు విభజించాం. అంటే భాషను కూడా 2 బెంగాల్ విభజన చేయాలి. రెండవది అస్సాంను వేరే రాష్ట్రం చేశారు, బీహార్ ను ఒరిస్సాను కలిసి ఒక రాష్ట్రం చేశారు, 2వ రాష్ట్రంగా. ఇట్లా చేసే కల్లా అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చి వందే మాతరం ఉద్యమం అక్కడ మొదలైంది. ఆనాడు దానికి వ్యతిరేకంగా అరబిందో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్థానికంగా మనకు చాలా పత్రికలు నిషేధించారు, చాలా ప్రజలు మన నాయకులు అరెస్ట్ చేశారు. అప్పుడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సక్సెస్ అయి, ఆనాడు విభజనకు అంగీకరించకుండా వాళ్ళు ఏం చేశారంటే కొంత కలిపి మళ్ళీ బెంగాల్ విభజన అడ్డుకున్నారు. ఆ తర్వాత భారతదేశంలో వచ్చిన ఉద్యమాల వల్ల మెల్లమెల్లగా తర్వాత దేశాన్ని విభజించారు. చూశాను కదా, 1947కి వచ్చారు, దేశాన్ని విభజించారు. ఇక మన తెలుగునాడు దాని ప్రభావం ఇట్లా. ముట్నూరు కృష్ణారావు గారు ఆనాడు అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన ఈ వందే మాతరం ఉద్యమాన్ని తీసుకున్నాడు. తెలంగాణ అంటే అప్పుడున్న హైదరాబాద్ స్టేట్, ఇప్పుడున్న తెలంగాణలో అప్పుడు వందే మాతరం రామచంద్రరావు గారు ఉండే. వందే మాతరం రామచంద్రరావు అంటే ఆయన ఇంటి పేరే మారిపోయింది. ఆయన యాక్చువల్ గా వాయురాల రామచంద్రరావు, ఆయన మహబూబ్నగర్ జిల్లాలో పుట్టిండు. ఆయన వందే మాతరాన్ని మన పాడుతూ తిరగడం వల్ల అప్పుడు నైజాం ప్రభుత్వం కూడా వందే మాతరం గీతాన్ని నిషేధించింది. ఇక్కడ ముస్లిం రాజు
నిషేధిస్తే ఆయన ఏం చేశాడంటే వందే మాత్రం పాడతానంటే అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఆ జైల్లో పొద్దున్నే ఆ సహచరుతున్న వందే మాత్రం గీతాన్ని ఆలపించేవాడట. ఆలపిస్తుంటే ఒక జైలర్ పిలిపించి ఇష్టమున్న చెంప దెబ్బలు కొట్టి కొరడా దెబ్బలు కొట్టినాడు. కొడితే అప్పుడు ఆ నాటి దెబ్బలకు ఆయన స్పృహ తప్పేదా కొట్టిన తర్వాత కొట్టుతున్న ప్రతి దెబ్బ కూడా వందే మాత్రం అన్నాడట. అందుకని అప్పటి నుంచి ఆయన వావిల మన రామచంద్రరావు గారు వందే మాత్రం రామచంద్రరావు అయ్యిండు. ఆ తర్వాత ఆయన 3 సార్లు మన అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అప్పట్లోనే ఆ స్ఫూర్తితోనే అప్పటి కాంగ్రెస్ నాయకులు పివి రాజు, అట్లాగే మన ఎవరు చెన్నారెడ్డి, వీళ్ళిద్దరిను అవినీతి పరులను నిరూపించి వాళ్ళను సస్పెండ్ చేయించాడు అసెంబ్లీ నుంచి. అట్లాంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఆయన మొన్నటి దాకా అంటే 19th సెంచరీలో చనిపోయాడు, 20th సెంచరీలో. అట్లాగే పివి నరసింహరావు గారికి మనకు వందే మాతర గీతానికి సంబంధం ఉన్నది. నిజాం ప్రభుత్వం నిషేధించినప్పుడు 1938 లో మనకు పివి నరసింహరావు గారు ఈ వందే మాతర గీతాన్ని తన అప్పటి కాలేజీలో చదివేవాడు. మన ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీలో చదువుతుంటే, అప్పుడు కాకతీయ లేదు, ఉస్మానియా చదువుకున్నాడు ఆయన. నిషేధించిన గీతాన్ని చదువుతున్నని చెప్పి అప్పుడు నిజాం ప్రభుత్వం బహిష్కరిస్తే అప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ మన వైస్ ఛాన్సలర్ ఉండేవాడు. అక్కడికి వెళ్ళి ఆర్జీ పెట్టుకున్నారు. అది వేరే మద్రాసు రాష్ట్రం కదా, ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ కూడా చేరకుండా చేశారు. ఒక్క మాట కిందగా అక్కడ కూడా చేరకుండా చేస్తే ఆయన నాగపూర్కి వెళ్ళారు. ఆ తర్వాత పూణే యూనివర్సిటీలో మహారాష్ట్రకి వెళ్ళి పూణే యూనివర్సిటీలో ఆయనకు ప్రవేశం లభించింది. దాంతో అక్కడ LLB నాగపూర్లు చేశారు. ఆయన మిగతా చదువు ఇంటర్మీడియట్ తర్వాత, అంటే అప్పటికి పియూసీ కూడా కాదు, అప్పటికి మన డిగ్రీ కన్నా ముందు ఉండేది కనుక డిగ్రీ అంతా కూడా పూణేలో చదువుకున్న పివి నరసింహరావు గారు. అంటే పివి నరసింహరావు గారిని కూడా ఇవాళ వందే మాతర ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర వహించుడు. వందే మాతర రామచంద్రం మన తెలుగు వారికి, ముఖ్యంగా నైగ్రామ్ లో వందే మాతర ఉద్యమానికి అది చరిత్ర ఉంది. అంటే 1938 నవంబర్ 28న జరిగిన సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలో అదేనా మీరు ఇప్పుడు వివరించింది? సో అందరినీ అరెస్ట్ చేయడం, ఏ యూనివర్సిటీలో వీళ్ళకి సీట్ ఇవ్వద్దని కఠినమైన ఆంక్షలు ఇస్తే అన్నట్టు పూణే యూనివర్సిటీ వాళ్ళని పిలిచారని. ఆ తర్వాత నాగపూర్లో ఎలాంటి చదువుకున్నారు చాలా మంది. వీళ్ళందరూ కట్టకట్టుకొని పివి నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా మనకు మొదలు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే అక్కడ సీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా కట్టుకున్నారు వీళ్ళు నైజాం వాళ్ళు. అప్పుడు తప్పనిసరి పూణేకి వెళ్ళి ఆ తర్వాత నాగపూర్లో LLB చదువుకోవడం. అందుకనే మనకు ఉమ్మడి మన హైదరాబాద్ మహారాష్ట్ర కొంతున్నది, హైదరాబాద్ కర్ణాటక కొంతున్నది. ఈ 8 జిల్లాలు వాళ్ళవి, 8 జిల్లాలు మనవి కలిసి హైదరాబాద్ స్టేట్ గా ఉండేది గతంలో. అప్పుడు పివి నరసింహరావు వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నాడు ఇక్కడ. అట్లాగే వందే మాతరం రామచంద్రరావు గారు పాల్గొన్నారు ఇక్కడ నుంచి. కనుక ఇంటి పేరే మారిపోయింది కదా. దేశవ్యాప్తంగా చూస్తే బెంగాల్ విభజనలో ఒక వందే మాత్రం ఒక నినాదంగా ప్రతిపాదించారు. వందే మాత్రం కేవలం గీతం కాదు, అది కాదు. ఆనాడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్రం ఉంటే ఎంతో మంది నేల కొడిగారు. భోస్లే అని ఒక ఆయన మనకు స్వాతంత్ర సమయంలో ఆయనకు ఈ స్వాతంత్రంలో పాల్గొంటున్నారని చెప్పి శిక్ష విధించి ఉరిశిక్ష విధించారట. ఉరిశిక్ష విధిస్తే జడ్జి గారు అడిగారట, చివరిగా చెప్పుకునేది ఉందా అని చెప్పి. వందే మాత్రం అనుకుంటే చిరునవ్వుతో ఉరికమ్మ ఎక్కాడు. అంటే అట్లాంటి చరిత్రలు మనకు ఎన్నో కనపడతాయి. మొత్తం భారతదేశ స్వాతంత్రోద్యమంలో, జాతీయోద్యమంలో వందే మాత్రం పాత్ర చాలా గణనీయమైనది. నేను స్పష్టంగా చెప్తున్నాను, జాతీయ గీతానికి వ్యతిరేకంగా, కానీ జాతీయ గీతమైన జనగణమన కంటే గొప్పది మనకు వందే మాత్రం. కానీ మన పాలకులు అన్నాడు భయపడి ఇటుపక్క అటుపక్క. నేను ఒక మాట చెప్తాను చందు, మీరు అన్నారు ఇంతకు ముందు, మన అమ్మ కడుపు నుంచి జారి పడితే ఎక్కడ పడుతున్నాం? భూమాత ఒడ్డు పడుతున్నాం. అంతే కదా. ఒడ్డు కొట్టే క్షణం నుంచి మనం అమ్మ కడుపులో ఉన్న రోజులు ఆ ఊపిరి పీల్చుకున్న వాళ్ళం. మన భూమి మీదకి వచ్చిన తర్వాత, ఈ ప్రపంచంలోకి వచ్చింది మొట్టమొదటి అడిగి ఎక్కడ వేస్తున్నాం? భూమిని వేస్తున్నాం కదా. భూమి మీద ఉన్న తల్లితో సహా మనం వేస్తున్నాం కదా. మరి మాతృభూమికి గౌరవం అంటే, వందనం అంటే, మాతృత్వానికి వందనం అంటే ఏ మతం వ్యతిరేకించాల్సిన అవసరం లేదంటున్నాను. వాళ్ళకి దీన్ని మతపరంగా చూడొద్దు అంటున్నాను. యోగాను మతపరంగా చూడొద్దు, మనకు వందే మాత్రం గీతాన్ని కూడా మతపరంగా చూడొద్దు అంటున్నాడు. అమ్మకు వందనం, మన భూమికి వందనం అంటే ఎవరికి అభ్యంతరం అంటున్నాడు. అభ్యంతరం పెట్టేవాళ్ళు భారతీయుడు కాదంటున్నాడు. ఇట్లా కూడా చెప్పు. కనుక మనం ఇవాళ దీన్ని 150 సంవత్సరం పండుగ జరుపుకుంటున్నాం, సంబరంగా జరుపుకుంటున్నాం. మళ్ళొక్కసారి వందే మాత్రం నినాదాన్ని ఇవాళ భారతీయులందరూ గర్వంగా తలెత్తుకునేలా భారత ప్రభుత్వం, నాకు మోడీయా, ఇందిరాగాంధీ, నెహ్రూవా, లేకపోతే రాహుల్ గాంధీ, నాకు సంబంధం లేదు. భారత ప్రభుత్వం ఉంటది, శాశ్వతం. పాలకులు మారుతుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, ఇవి శాశ్వతాలు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద దాన్ని బాగా అంగీకరించి చేస్తుంటే దాన్ని తప్పు పడుతున్నమాట. వందే మాత్ర గీతానికి ఉన్న గౌరవం ఎప్పుడు చెదిరిపోనిది. జాతీయ గీతం జనగణన మనకి ఎంత విలువ ఉందో వందే మాత్రం అంతకంటే విలువ ఉందని నేను అంటున్నాను.
ఇప్పటికి కూడా నాకు అభ్యంతరం ఏంటంటే జాతీయ సమైక్యతకి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు అన్నట్టు ఒక ఏక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ ఏకం చేసిన ఈ వందే మాత్రం గేయం ఏదైతే ఉందో ప్రజెంట్ జనరేషన్స్కి దాని ప్రాముఖ్యత తెలుసా? ఎప్పుడు వందే మాత్రం గేయాన్ని పాడాలి, ఎక్కడ పాడాలి అనేది తెలుసా? అసలు వందే మాత్రం అంటే ఏంటి అనే దానికి మీరు ఏం చెప్తారు రామ్మోహన్ రావు గారు ఇప్పటి జనరేషన్స్కి? ఇప్పటి జనరేషన్ కి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఒక యాప్ ఇప్పుడు పొద్దున ఇవాళ ప్రధానమంత్రి మనకు ఇందిరాగాంధీ మన ఇండోర్ స్టేడియంలో ప్రకటించారు. దాన్ని ఒక యాప్ ఇవాళ క్రియేట్ చేశారు. నేను కూడా పెట్టేసుకున్నాను, నేను కూడా చేశాను. అందులో ఏంటంటే 4 స్టెప్స్ ఉన్నాయి. అది ఓపెన్ చేసుకొని మనం వందే మాతర గేయాన్ని మన ఇష్టం ఉన్న రీతిలో నేను గాయకుడిని కాదు, కనీసం ఆ పదాలను ఉచ్చరిస్తే దాని కాగానే వెంటనే మనకు ఒక మన క్లిక్ వస్తుంది. ఆ తర్వాత దాన్ని నొక్కితే మనకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పటి యువత టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఈ వందే మాతర గీతాన్ని వారం రోజులు కొట్టిన దాకా జరుగుతుంది. ఈ 7 రోజులన్నా పూర్తిగా ఆ యాప్ ను ఉపయోగించుకొని వందే మాతర గేయాన్ని చదువుకోండి అని. ఇప్పుడు దీనివల్ల ప్రమోట్ చేయడం వల్ల ఏమొచ్చిందంటే వందే మాతర గేయం ఒకటి ఉంది, జనగణమన కాదు ఇది కూడా ఒకటి ఉంది అని ఇప్పటి యువతకు తెలవడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఈ వారం రోజులు సంబరాలు చేసుకుంటాం. అది నిర్వహించుకుంటే, ముఖ్యంగా ఈ టెక్నాలజీని వాడుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా క్రియేట్ అవుతుంది, తీసుకోవచ్చు. సర్టిఫికేట్ నేను చూపెడతాను మీకు సెల్లో, విదేశాల్లో. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ వందే మాతర గేయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది జాతీయ సమైక్యతకు, దేశభక్తికి, మాతృభూమికి వందనం చేయడానికి, మన మాతృత్వానికి విలువ ఇచ్చే ఒక విలువైన వరం. ఆనాడు రాసిన ఉద్దేశం వేరే కావచ్చు ఆయన, కానీ ఆ తర్వాత దేశంలోని జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచి వందే మాతర నినాదం బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆ తర్వాత జాతీయోద్యమంలో దేశమంతా ప్రతిధ్వనించింది. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు వందే మాతరం అంటే కథం మన జాతీయోద్యమంలో ఒక ఐకాన్ అయిపోయింది. ఉదాహరణ అంటే దీనికి పోలిక చెప్తున్నాను. మన తెలంగాణలో కదా నీళ్లు నిధులు నియామకాలు 3 ట్యాగులైన, అట్లానే హమారా పైసా హమారా హిస్సా, హమారా పైసా హమారా ఓటు, ఏ నహి చెలేగా అని కనిషరాం చేసిన నినాదం కాదు, గరీబీ హటావో ఇట్లా నినాదం లాగా భారత జాతిని ఏకం చేసిన నినాదం జనగణమన కంటే వందే మాత్రం. వందే మాత్రం జనగణమన విషయంలో ఇప్పటికి చెప్తున్నాడు, మనకు సవరించుకోవాలి. మన సింధు మనకు లేదు, సింధు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, మనం ఇంకా పంజాబ్ సింధు మర అంటున్నాం మనం. అందుకని దాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏమైందంటే ట్యూన్ బాగుందని, దాని మీద మ్యూజిక్ బాగుందని చేస్తున్నారు. ఎప్పుడు కూడా సద్విమర్శ తప్పు కాదు. మనం వందే మాత్రం ప్రమోట్ చేయడానికి నేను జనగణమనని అవమానిస్తున్నాను. జనగణమనంలో కొన్ని సవరణలు చేసుకోవాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఆ సాహసం చేయడానికి కొందరు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పాలకులు కొందరంతా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ రాజకీయంగా వాళ్ళు దీన్ని చూసి దీని అవసరంగా చిన్నదాన్ని కూడా పెద్ద వివాదించే ఉన్నది కనుక మాట్లాడడం అనేది నేను మాట్లాడుతున్నాను స్పష్టంగా. భారతదేశానికి వందే మాత్రమే నిజంగా జాతీయ గీతం కావాల్సిన అవసరం ఉండే, కానీ జరిగింది రెండింటిని గౌరవిద్దాం, దాన్ని గౌరవిద్దాం, దీన్ని గౌరవిద్దాం. ఈ వందే మాత్రాన్ని ప్రారంభ సూచిక, అందుకని మనం కొన్ని పద్ధతులు పాటిస్తున్నాం. వందే మాత్రాన్ని ఏమో ఏ సమావేశం ప్రారంభమైనా దాన్ని చదవాలి, తర్వాత ముగింపులో జనగణమన చదువుతాం, నష్టం ఉన్నది కాదు. అట్లాగే ఇంకొక వందే మాత్ర గీతానికి మనకు మంచి అవకాశం ఉంది. మొన్న బ్రిటిష్ వాళ్ళు మనకు 15 ఏళ్ల క్రితం మన చేస్తే పోలాండ్ జాతీయ గీతం, మన జాతీయ గేయం ఈ రెండింటికి పోటీ పడితే వాళ్ళది ఫస్ట్, మన సెకండ్ వచ్చింది. ఈ రకంగా కూడా మన జాతీయ గేయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అది కూడా గర్వించాలి మనం. ఎందుకంటే ఇందులో సారం తీసుకున్నాం. ఎప్పుడైనా మొత్తం చూసుకునేది ఏంటంటే ఒక 100 జాతీయ గీతాలు పోటీ పడితే అందులో ఉన్న సారాన్ని చూస్తే మనం ఇవాళ ఎక్కడున్నాము, మన మాతృభూమికి వందనం, మన తల్లికి వందనం అనే దాని మీద అనే ఉన్నాయి. ఇప్పుడు మనకు జస్ట్ మొదటి పదాలే వాడుకుంటున్నాం కదా. వచ్చింది కాబట్టి జాతీయ గేయం కావచ్చు, జాతీయ గీతం కావచ్చు, వందే మాత్రం కావచ్చు, జనగణమన కావచ్చు, ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉందా? అంటే నేను మాట్లాడుతుంది ఖచ్చితంగా అవన్నీ అప్పట్లో ఉన్న జనరేషన్స్ తెలుసుకునేవాళ్ళు, ఆ పదం పాడుతున్నప్పుడు ఆ యొక్క భావాన్ని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్స్ ప్రతి పదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా రామ్మోహన్ రావు గారు? మీరు ఒక్క క్లిక్ కొడితే వందే మాత్రం సుజలాం సుఫలాం మలే జల సీతలాం అంటే చూడండి, సుజలాం అంటే జలాలు, సుఫలాం అంటే ఫలాలు, అంటే మలయ మారుతాలు వీచే గాలి, చల్లటి మంచి గాలి. ఇట్లా మీరు ప్రతి మాటకు అర్థం ఉన్నది. అది 1 నిమిషంలో చేయవచ్చు. 1923లో దీన్ని పిక్చరైజ్ చేశారు. అంటే సుజలామనంగానే జలాలు చూపెట్టడం, సుఫలామనంటే ఫలాలు చూపించడం, అట్లా మొత్తం పాటకు దృశ్య రూపం ఇస్తూ ఒక మంచి మీరు కొట్టడం దొరుకుతుంది. నా దగ్గర ఇప్పుడు ఈ సెల్లో ఉంది, నేను చూపించలేకపోతున్నాను. కానీ మీరు ఈ ప్రతి మాటకు జస్ట్ మొదటి పదాలకి ఆయన ఏం చేశారని సంస్కృతము కొంచెం బెంగాలీ కలిసి ఉంది కనుక అది ఎవరికి అర్థం కాలే అన్నాడు. కానీ వాళ్ళ అర్థమయ్యే వీధిలో మొదటి 2 చరణాలు ఉన్నాయో
ఆ చరణాలకు అర్థవంతమైన వివరణ ఇచ్చిన సందర్భంలో మొత్తం మన వందే మాతర గీతం కూడా ఇవాళ ఏ వెబ్సైట్ లో దొరికినా మనకి బ్రహ్మాండం దొరుకుతుంది. అంతేందుకు మొదటి వందే మాతరం ట్యూన్ 1947 మనకు స్వాతంత్రం వచ్చిన నాడే భారత పార్లమెంట్ లో మ్యూజిక్ లేకుండా ఓకల్ గా, అంటే ఒక ఆయన పేరు గుర్తొస్తుంది నాకు, తాను మొత్తం అంటే మ్యూజిక్ ఎలాంటి శబ్దాలు లేకుండా పాడిన సందర్భం ఉన్నది, అదొకటి ఉన్నది. అట్లాగే ఈ ఆనంద్ మాటలు రాయక ముందు, ఆనంద్ మాటలు దీన్ని చేర్చక ముందు వందే మాతర గీతాన్ని మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వయంగా చదివారు, స్వయంగా పాడారు. ఆయన ట్యూన్ ఆయనే కట్టారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఒక గొప్పతనం ఏంటంటే ఈ వందే మాతర గీతానికి గేయానికి ఆయన ట్యూన్ సమకూర్చి ఆయనే పాడారు. ఆ పాట బాగా మనకు జాతీయోద్యమంలో ప్రబలుతుంటే దాన్ని నిషేధిస్తే ఆ రికార్డును ఇక్కడ ధ్వంసం చేశారు బ్రిటిష్ పాలకులు. కానీ 60లో 1966 లో ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి మన బ్రిటిష్ మ్యూజియం నుంచి రికార్డు తెప్పించారు. ఇప్పటికీ ఉన్నది. నిన్న ఇప్పటి వాళ్ళు ప్లే చేశారు కదా మోడీ గారు, ఆ గ్రామ్ ఫోన్ రికార్డు. మా ఇంట్లో చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామ్ ఫోన్ రికార్డు ఉండే, ఆ గ్రామ్ ఫోన్ రికార్డు మీద ప్లే చేశారు కదా. ఆనాటి ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ దానికి జతగట్టి ఆయన స్వయంగా మనకు సొంత గొంతుకుతో పాడిన ఒకటి ఉన్నది. అట్లాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కు మన జాతీయ గీతానికి మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఉన్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతంలో కొంత భాగం మన దగ్గర మదనపల్లిలో హార్స్లీ హిల్స్, మీరు పోవచ్చు, హార్స్లీ 4 సార్లు పోయినాను. హార్స్లీ హిల్స్ లో కూర్చొని ఇక్కడ రాశారు, ఇక్కడ ట్యూన్ కట్టారని చెప్పి దానికి కూడా ఉంది జనగణ మనకు కూడా. కనుక జాతీయ గీతం, మన జాతీయ గీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ మర్చిపోవద్దు. ఇటు పక్కన ఆనంద్ భట్తోని మనకు ఏదైతే వందే మాతరం రాసిన బంకిం చంద్ర చటర్జీ మర్చిపోవద్దు. బెంగాల్ సంస్కృతి సాంప్రదాయాలు దేశమంతా వ్యాపించి ఆనాడు జాతీయోద్యమానికి మంచి స్ఫూర్తినిచ్చారు. అందుకని ఇప్పటికి కూడా కొన్నిసార్లు బెంగాల్ భాష మనం శాసిస్తుంది. శరచంద్ర నవలు, బ్రహ్మాండమైన నవలు మన తెలుగులో అనువాదాలు. అలాగే బెంగాల్లో వాళ్ళ ప్రకారాలు వంగదేశం, అది వంగదేశం కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, రవీరే అంటాం, అంటే వాళ్ళకి రాదు. మనం కూడా కొన్నిసార్లు మనకు రవీంద్ర భారతి అనుకుంటున్నాం, కానీ చాలా వరకు రాకపోతే దేశమంతా బదులు వాడుతున్న సందర్భం చూసాం. ఇప్పటికి కూడా బదులు వాడతారు, అంటే అనే అక్షరం వాళ్ళకి లేదు. ఆ బెంగాలీ భాషలో అక్షరం లేదు, పలకరాకపోతే వాళ్ళకి రాకపోతే అంతా దేశమంతా ఒకటి అనుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కలకత్తా నగరం నేను చూస్తే ఒకసారి సందర్భం వచ్చి చెప్తున్నాను. కలకత్తా నగరం ఎంత అధ్వానం అయిపోయిందంటే ఒకనాడు విడిచిపెట్టిన నగరంగా మారిపోయింది. ఇవాళ ఒకనాడు కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత ఇవాళ మన తృణమూల్ కాంగ్రెస్ పాలిస్తున్న సమయంలో మొన్న కలకత్తాలో ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారు ప్రజలకు. వాళ్ళు కలకత్తా వీధులు వెళ్తే అధ్వానమైన వీధులు, అట్లాగే పెద్ద వీధుల పక్కన ఉన్న బిల్డింగులు పాత బూజుబట్టిన రంగు వెలిసినవి కనపడతాయట. దాని వాళ్ళు ఏం చేశారంటే, మీరు కనుక మీ ఇంటి గోడలకు బయటకు రంగులు వేయించుకోండి, మీ పన్ను ఫ్రీ, అంటే 2 సంవత్సరాల పన్ను మేము రద్దు చేస్తామన్నట్టు. అంటే అంత అధ్వానంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం. ఒకనాడు జాతీయోద్యమానికి పెద్ద ఎత్తున ఉపందించిన బెంగాల్ కు రాజధాని అయిన కలకత్తాలో రామ్మోహన్ రావు గారు కొన్ని రకాల స్లోగన్స్ బయటకు వచ్చాయి. వాటికి కూడా వందే మాతరాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చా? జై జవాన్ జై కిసాన్ అంటాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడన్నారు. సో మన దేశానికి రక్షణ కల్పిస్తున్న వాళ్ళ గురించి, ఆర్మీ వాళ్ళ గురించి కావచ్చు, దేశం గురించి కావచ్చు, ఇంత గొప్ప గేయాలు గీతాలు రచించిన, ముఖ్యంగా శబ్దం నుంచి సృష్టి అంతా వచ్చిందంటారు. ఈ వందే మాతరం శబ్దం ఏదైతే ఉందో అప్పట్లోనే అంత సంచలనం సృష్టించింది. అంటే మనకి స్వాతంత్రం రావడానికి ఒక కారణమైంది. ఇప్పటి విద్యార్థుల్లో ఆ భావజాలాలు నింపాల్సిన అవసరం ఉందా? దానికి మీ కన్క్లూజన్ ఏంటి? నినాదాలుగా ఉండదు. మీరు అనే జై జవాన్ జై కిసాన్ నినాదం ఎవరిది అనుకుంటున్నారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు. 1964లో నెహ్రూ గారు చనిపోయారు. 62లో భారత్ కు చైనాకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిపోయారు. దాంతో ఆ మానసిక వేదతోనే 64లో ఆయన చనిపోతారు, నెహ్రూ గారు చనిపోయారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. అప్పుడే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన భారతదేశం 2వ ప్రధాని, ఆయన ఇచ్చారు. అట్లాగే అన్నదాత, మనకు ఏది రైతే రాజు, ఇవన్నీ నినాదాలకు మిగిలిపోతున్నాయి. కానీ నినాదాలు సాకారం కావాలంటే లాభసాటి వ్యవసాయం కావాలి. మేము చాలా బిరుదులు ఇవ్వచ్చు, అన్నదాతను చాలా పొగడవచ్చు, కానీ చూస్తున్నాం కదా పత్తి అమ్ముకోవడానికి దిక్కులేదు. టమాటాలు ఏమో 80 రూపాయలు టమాటాలు అవుతున్నాయి. చూస్తున్నాం అంటే భారతదేశంలో. అందుకని వందే మాతరం సినిమా ఒకటి ఇచ్చింది, చూసిందో మీరు చూడలేదు, పి కృష్ణ దర్శకత్వంలో. మనకు వందే మాతరం శ్రీనివాస్ అని ఆయన ఇంటి పేరే మారిపోయింది.
అవును. అదొక వందే మాత్రం అని ఈ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ఇవాళ వందే మాత్రం అర్థం చేసుకునే క్రమంలో ఖచ్చితంగా ఆర్థిక అసమానతలున్నాయి, రాజకీయ అసమానతలున్నాయి, సామాజిక అసమానతలున్నాయి. వందే మాత్రం స్ఫూర్తిని తీసుకొని వీటిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవినీతి రాజ్యాన్ని పరిహరించాలి. ఇవాళ దుర్మార్గ రాజకీయాన్ని వ్యతిరేకించాలి. మంచి పరిపాలన వైపు పోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు కావాలి, పాలకులు సేవకులే కావాలి. అప్పుడు మాత్రమే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు లెక్క. ఇప్పటికీ ఆర్థిక అసమానతలు ఆకాశానికి భూమికున్నంతున్నాయి. మనం పాడుకుంటున్నాం ఆనందాన్ని, తప్పు కాదు. కానీ అట్లాగే సామాజిక అసమానతలు ఇప్పటికి కూడా అంటరానితనం కొనసాగుతుంది. ఇంకా 2 క్లాసుల విధానం చాలా ఊళ్ళలో రైట్ నడుస్తుంది రామ్మోహన్ రావు ఇప్పటికి గారు. కూడా. అంటే ఈ అందుకని ఈ ఈ గేయం అనేది ఒకప్పుడు మన అఖండ భారతం ఇలా ఉండేది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మీరు చెప్తున్నారు. కానీ ఏ జనరేషన్ వాళ్ళకైనా, ఇప్పుడున్న వాళ్ళకి, తర్వాత రాబోయే జనరేషన్స్కైనా మన అఖండ భారతం అంటే ఇది. ఈ గేయం, ఈ గీతం నేర్చుకుంటే జనగణమన కావచ్చు, వందే మాతరం కావచ్చు, ఇంకా మరిన్ని తరాల వాళ్ళకు కూడా ఎప్పటికీ ఉండాలని మీరు నేను కూడా కోరుకుందాం. మనం అనుకున్న చేంజెస్ రావాలని కోరుకుందాం. రామ్మోహన్ రావు గారు, ధన్యవాదాలు డిబేట్లో జాయిన్ అయినందుకు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చూశారు కదా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి వందే మాతరం గేయం ఈరోజు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మనం కాదు, తర్వాతి తరాల వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు అర్పించిన వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో ఇది ఇవాల్టి డిజిటల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.